హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సామ్సంగ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఇంకొక మంచి మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదే సామ్సంగ్ M33 5G మొబైల్. సో దీని గురించి మాట్లాడినట్టయితే 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి అదే ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనిలో మనకు 6000 mAh బ్యాటరీ చూడడానికి కనిపించేస్తే అది కూడా 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో మరి ఈ మధ్యకాలంలో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 6000 mAh అనేది చాలా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. ఫుల్ HD+ డిస్ప్లే తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేయడం జరిగింది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ M33 5G మొబైల్. సో మరి దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫీచర్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. దీనిలో చూసుకున్నట్టయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, 6000 mAh బ్యాటరీ ఉంది. దాంతోపాటే 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన TFT డిస్ప్లేని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. 50+5+2+2 మెగాపిక్సెల్ కెమెరాని బ్యాక్ సైడ్ యూస్ చేస్తారు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే ఇంకా చాలా మంచి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు పై వైపు ఇక్కడ ఈ కవర్ని ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఈ కవర్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే బాక్స్ లోపల మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఒక కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ కేబుల్ గురించి మాట్లాడినట్టయితే Type C to Type C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. సో మరి బాక్స్లో ఛార్జర్ అయితే ఈ మధ్య ఇవ్వట్లేదు, మనమైతే దాన్ని సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మరి ఈ బాక్స్లో నుంచి మొబైల్ని బయటికి తీసేద్దాం. అంతే, ఇక ఈ బాక్స్లో అయితే మనకి ఏం లేదు. సో మరి దీనికి చుట్టూ ఉన్న ఈ కవర్ ఏదైతే ఉంటుందో ఈ కవర్ని రిమూవ్ చేసినట్టయితే సో మొబైల్ అయితే చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో మరి ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. మనం చెప్పుకున్నట్టు క్వాడ్ కెమెరా సెటప్ ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. LED ఫ్లాష్ లైట్ ఉంది. దాంతోపాటు ఇటు సైడ్ చూసుకున్నట్టు సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ రాకర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొక వైపు మనకు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీన్ని మనం బయటికి తీసి చూద్దాం ఇందులో ఎన్ని సిమ్స్ వేసుకోవచ్చు అనేది. ఇందులో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మొబైల్ కింది వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్, 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, దాంతోపాటే Type C పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో సామ్సంగ్ సెక్యూర్డ్ బై నాక్స్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో పైవైపు సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అగ్రి బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. డైరెక్ట్ మనం దీని OS గురించి మాట్లాడదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేసినట్టయితే ఇక్కడ మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో లేటెస్ట్ OS అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ One UI 4.1 చూడడానికి కనిపించేస్తుంది. సో మనకు మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే సో దీనిలో మనకు ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు కదా. ఇది ఒక 5 నానోమీటర్ ప్రాసెసర్ అని చెప్పుకున్నా. అయితే దీనిలో మనకు హైపర్ ఫాస్ట్ 5G కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే దీని పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం ఈ 1280 ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. సామ్సంగ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన సామ్సంగ్ A53లో కూడా మనకు ఇదే ప్రాసెసర్ వాడినట్టయితే మనం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి వీళ్ళు ప్రీవియస్గా లాంచ్ చేసిన సామ్సంగ్ గ్యాలక్సీ M32 తోటి మనం కంపేర్ చేసినప్పుడు ఈ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ని, అంటే లాస్ట్ టైం మనకు G80 ప్రాసెసర్ ఇచ్చారు కదా, దాంతో పోల్చుకున్నట్టయితే CPU అనేది 61% అనేది ఫాస్ట్గా ఉంటుంది. GPU అనేది 150% ఫాస్ట్ ఉంటుంది. దాంతోపాటు దీనిలో మనకు AIని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనం కెమెరా గురించి మాట్లాడితే 50+5+2+2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు పోర్ట్రేట్ మోడ్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఇక్కడ ఫన్ అని చెప్పేసి ఇంకొక మోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ ఫన్ మోడ్ యూజ్ చేసి మనం ఇటువంటి కొన్ని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సో అంటే మన ఫేస్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇంకా చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీనిలో సూపర్ స్లో మోషన్లో మ్యాక్రోస్, సింగిల్ టేక్ అని చెప్పేసి, నైట్ మోడ్ అని చెప్పేసి ఇటువంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనం అల్ట్రా HD వీడియోస్ని 30 FPS రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే మనకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫుల్ HD వీడియోస్ని 30 FPS అయితే మనం దీనిలో రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. దాంతోపాటు మనకు ఆబ్జెక్ట్ ఇరేజర్ ఉంది. సో దీని కారణంగా మన ఫోటోలో మనకు అన్నెసరీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిమూవ్ చేయడానికి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ని ఇచ్చారు కదా, దాంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ని మీరు చూడొచ్చు. సో దీనిలో మనకు JN1 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం మ్యాక్రో కెమెరాతోటి ఫొటోస్ని క్లోజప్లో షూట్ చేసినప్పుడు మనకు న్యాచురల్ బ్లర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది.
ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ పర్లేదు ఫాస్ట్గానే ఉంది. నెక్స్ట్ ఇక ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లేలో అన్ని కలర్స్ అనేవి ఇక్కడ ప్రాపర్ కనిపించడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో బ్రైట్నెస్ కూడా పర్లేదు బాగానే ఉంది. దాంతోపాటే అన్ని కలర్స్ కూడా అక్యురేట్గానే కనిపించేస్తున్నాయి. సో మరి నేను మొత్తం లైటింగ్ కండిషన్లోనే దీన్ని టెస్ట్ చేస్తున్నాను. అంటే దీనిపైన మొత్తం లైటింగ్ పడుతున్నాయి, స్టూడియో లైట్స్ మొత్తం దీనిపైన ఫోకస్ ఉంది. అయినా కూడా మంచి బ్రైట్నెస్ వస్తుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ కూడా నాకు బాగానే వినిపించేస్తుంది. సో ఫ్రెండ్ డిస్ప్లే చూసారు కదా, చాలా బాగుంది. అయితే దీనిలో మనకు ఫ్రంట్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. సో ఫ్రంట్ గురించి మాట్లాడినట్టయితే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ గురించి మాట్లాడినట్టయితే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఎల్సీడీ డిస్ప్లే. దాంతోపాటు ఇంకొక మంచి ఫీచర్ ఏంటి అంటే వాయిస్ ఫోకస్ ఆన్ అని చెప్పేసి ఇంకొక మంచి ఫీచర్ ఉంది. దీని కారణంగా మనం ఎదుటి వాళ్ళతోటి కాల్స్ మాట్లాడేటప్పుడు బయట నుంచి వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెడ్యూస్ అయిపోయి ఎదుటి వాళ్ళకు చాలా మంచి సౌండ్ క్వాలిటీని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం మాట్లాడే చాలా క్లియర్గా వినిపించేది. దాంతోపాటు మనం వీడియో కాల్స్ మాట్లాడుతుంటాం చూసారా. సో అటువంటిప్పుడు కూడా మనకు ఈ ఫీచర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎదుటి వాళ్ళతో మనం కాల్ మాట్లాడేటప్పుడు క్లియర్ వాయిస్ అయితే ఎదుటి వాళ్ళకి వినిపిస్తుంది. సో ఫ్రెండ్ ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో వాయిస్ ఫోకస్తో పాటు ఆల్ట్ జీ లాంటి ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆల్ట్ జీ గురించి మనం మాట్లాడినట్టయితే మన పర్సనల్ లైఫ్ని దాంతోపాటే ప్రైవేట్ లైఫ్ని రెండు వేరువేరుగా ఉంచడానికి అయితే ఇది యూజ్ అవుద్ది. దాంతోపాటు ఈ మొబైల్ అనేది ఎక్కువగా వేడవకుండా ఉండడానికి పవర్ కూలింగ్ టెక్నాలజీని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఈ 5 nm ప్రాసెసర్ కారణంగా కూడా మనకు ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇక్కడ మనం చూసినట్టయితే మేజర్ ల్యాగ్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. బాగానే గేమ్ని ఇది హ్యాండిల్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు, పెద్ద గేమ్ అయినా సరే. సో మరి ఇంకా కొన్ని డేస్ వాడిన తర్వాత మనకు దీని పర్ఫార్మెన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఆడినంత వరకు మాత్రం ఎటువంటి లాగ్ లేకుండా ఇది గేమ్ని బాగానే హ్యాండిల్ చేసిందని చెప్పేసుకోవచ్చు. దానికి కారణం ప్రాసెసర్ ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్. దాంతోపాటు దీనిలో మనకు ఆటో డాటా స్విచ్చింగ్ లాంటి ఫీచర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదెందుకు అని అంటే జనరల్గా మనము ఫోన్ ఎక్కడైనా తీసుకెళ్ళామనుకోండి, దీనిలో 2 సిమ్స్ యూజ్ చేసిన తర్వాత ఫస్ట్ సిమ్లో మీకు సిగ్నల్ అనేది డ్రాప్ అయిపోయింది అనుకోండి. సో ఇది ఏం చేస్తారంటే ఆటోమేటిక్ సెకండ్ సిమ్లో ఉండే డేటాని ఆన్ చేసుకుంటారు అన్నట్టు. సో దాని కారణంగా మీరు ఎప్పుడైనా వాట్సాప్లో కాల్ మాట్లాడేటప్పుడు మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాల్ మాట్లాడడానికి ఈ ఫీచర్ అయితే పనిచేస్తుంది. సో దాంతోపాటే ఈ మొబైల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే దీని 6000 mAh బ్యాటరీ అని చెప్పేసుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో చాలామందికి మెయిన్ ప్రాబ్లం మొబైల్లో బ్యాటరీ. సో ఆ బ్యాటరీ సమస్య అనేది ఈ 6000 mAh బ్యాటరీ తోటి పరిష్కారం అవుద్దని చెప్పేసుకోవచ్చు. జనరల్గా సామ్సంగ్ గురించి మాట్లాడినట్టయితే అంతకుముందు మనకు M సిరీస్లో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూడడానికి కనిపించేది కాదు. కాకపోతే దీనిలో మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. కాబట్టి ఈ 6000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా ఫాస్ట్గానే మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేసిన కారణంగా 50% ఇది 30 మినిట్స్లోనే ఛార్జ్ చేస్తే. దాంతోపాటు మనకు అడాప్టివ్ పవర్ సేవర్ మోడ్ని ప్రొవైడ్ చేసిన కారణంగా ఈ మొబైల్ అనేది ఎక్కువ సేపు బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 16,000 ఉంటుంది. కాకపోతే ఐసిఐసి కార్డు మనం యూజ్ చేసినట్టయితే ఇంకొక 2,000 డిస్కౌంట్ దొరుకుద్ది. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ మొబైల్ అనేది మనకు 14,000కే దొరుకుద్ది. సో 14,000లో అయితే ఈ మొబైల్ అనేది సూపర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు, వాల్యూ ఫర్ మొబైల్. సో ఎవరైతే సామ్సంగ్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఆరాంగా ఈ మొబైల్ని పర్చేస్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సేల్ అనేది 8 ఏప్రిల్ నుంచి 12 గంటలకు స్టార్ట్ అవుద్ది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ ప్రాసెసర్, దాంతోపాటే దీని బ్యాటరీ, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఓఎస్, ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.